త కీర్తించు చరణాలు గిరివేశవాక్పతులు ధ్యానించే చరణాలు విరితూపు కలవాని నిరసించు చరణాలు విరితూపు కలవాని నిరసించు చరణాలు సరయూ నదీ తటిని అలరారు చరణాలు 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 ముక్తి సోపానాలు. మరి ఎంతో శ్రద్ధతో, ఎంతో సహనంతో, ఎంతో ఏకాగ్రతతో, ఎరుకతో సద్గురువు యొక్క చరణాలను పట్టుకుందాం. హాయిగా శ్వాస మీదే ధ్యాస. ఆలోచనలు లేని స్థితిలో మీ లోపల జరిగే అనుభూతిని గమనించండి. మనము ధ్యాన సాధన చేసుకునేటప్పుడు మన లోపల జరిగే, మనలో ధ్యానం సాధనలో జరిగే అనుభవాలని ఒక పాట రూపంలో వింటూ మనం ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా, కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరూ ఈ యొక్క ప్రాథమికమైన అనుభవాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ యొక్క శ్వాస మీద ధ్యాన పద్ధతిని బుద్ధ భగవానుడు, గౌతమ బుద్ధుడు ఆనాపాన సతి అంటారు. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడి ఉండడం. మనం శ్వాస మీద ధ్యాస పెట్టడాన్నే బుద్ధ భగవానుడు ఆనాపాన సతి మెడిటేషన్ అంటారు. ఈ ఆనాపాన సతి మెడిటేషన్ చేసుకునేటప్పుడు మనకి ధ్యానంలో కలిగే అనుభవాల గురించి తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. ఆనాపానసతి 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 ఇది అంతరంగ జాగృతి, అనుభవాల స్వగతి. ఆనాపానసతి ఆనాపానసతి ఇది అంతరంగ జాగృతి, అనుభవాల స్వగతి. ఆనాపానసతి ఆనాపానసతి. ఆనాపానసతి ధ్యానం చేసుకునేటప్పుడు, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, మనసు శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు మన అంతరంగంలో చైతన్యం జాగృతమయ్యి మనకి ఎన్నో ఎన్నో అనుభవాలు కలుగుతూ ఉంటాయి. అనుభవమే జ్ఞానం.
మేను మారును బండల తీరై, మేను మారును మల్లెల తీరై, ఏకవర్ణము వలె ఏడు రంగుల వలె హరివిల్లి తోచునట అంతరంగాన. మన శరీరము ఒక పెద్ద బండరాయిలాగా బరువుగా అయిపోతుంది మనం కాస్మిక్ ఎనర్జీ తీసుకునేటప్పుడు. ఒక్కొక్కసారి మన యొక్క భౌతిక శరీరం నుంచి మన చైతన్యం ప్రాణమయ శరీరంలోకి వెళ్ళినప్పుడు శరీరం అంతా ఒక మల్లె పువ్వు అంత తేలికగా అయిపోతుంది. ఎన్నో ఎన్నో రంగురంగులు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి చీకటి కనిపిస్తుంది, ఒక్కొక్కసారి వెలుగు కనిపిస్తుంది. ఏమి కనిపించినా బరువుగా అయినా తేలికగా అయినా అలా గమనిస్తూ ఉండాలి. మనం చేయవలసిన పని మన లోపల జరిగే అనుభవాల మీద ధ్యాస గమనించడమే. అనవసరమైన ఆలోచనలు వస్తుంటే శ్వాస మీద ధ్యాస, అనుభవాలు వస్తుంటే అనుభవాల మీద ధ్యాస. హాయిగా ప్రశాంతంగా కూర్చుని మనం చేయవలసింది అదే. మేను మారును బండల తీరై, మేను మారును మల్లెల తీరై, ఏకవర్ణము వలె ఏడు రంగుల వలె హరివిల్లై తోచునట అంతరంగాన. ఇది అంతరంగ జాగృతి అనుభవాల స్వగతి. ఆనాపానసతి 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 ఆనాపానసతి. ఫ్రెండ్స్, ధ్యానం అంటే హాయిగా కూర్చుని విశ్రాంతి పొందడమే. ఏమి చెయ్యకుండా ఉండడమే ధ్యానం అంటే. మన శరీరంతో, ఇంద్రియాలతో, మనసుతో ఏమీ చెయ్యకూడదు. ఏమీ చేయకుండానే అన్నీ పొందుతాం. ధ్యానంలో ఏదో చేస్తే వచ్చేది కాదు, ఏమీ చెయ్యకుండా ఉంటూనే అన్నీ పొందడం ధ్యానం అంటే. హాయిగా ఊపిరి మీద ధ్యాస పెట్టి చక్కటి ధ్యాన స్థితిలో ఉందాం. ఆ యొక్క అనుభవాల గురించి తెలుసుకుందాం, అనుభవాలను పొందుదాం. గిర గిర గిరా గిర గిర గిరా విడివడే
విడివడి వడివడి ఎగిరిపోవు పక్షివోలే ఎదురు నిలుచు అనుభవమై మన యొక్క సూక్ష్మ శరీరం అటు ఇటు కదులుతూ గుండ్రంగా తిరుగుతూ విడివడే ప్రయత్నం చేస్తుంది. మన యొక్క సూక్ష్మ శరీరం విడివడి ఒక పక్షిలాగా ఎగిరిపోతూ ఉంటుంది. మనం భయపడ ఆ చక్కటి అనుభవాన్ని పొందాలి. ఎంతో అద్భుతమైనది సూక్ష్మ శరీరం. నేను శరీరాన్ని కాదు ఆత్మని అనుకునే అనుభవం. మన యొక్క అన్ని భయాలను పోగొట్టుకునే అనుభవం. భయపడకుండా గమనిస్తూ ఉండాలి. మనం ప్రతిరోజు నిద్రలో జరుగుతుంది సూక్ష్మ శరీరయానం. అదే భావాన్ని తాండవించు సూక్ష్మదేహం గిర 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 విడివడే ఆయత్నం విడివడి వడివడి ఎగిరిపోవు పక్షివోలే ఎదురు నిలుచు అనుభవమై ఆనాపానసతి 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 ఆనాపానసతి. మన సూక్ష్మ శరీరం విడివడి మన భౌతిక శరీరాన్ని మనం చూసుకుంటాం. ఒక అద్దంలో చూసుకున్నట్లుగా ఆ యొక్క అనుభవం జరిగినప్పుడు ఏమాత్రం భయపడకుండా హాయిగా ఎంజాయ్ చేయాలి. ఎంతో అద్భుతమైన అనుభవం సూక్ష్మ శరీర అనుభవం. హాయిగా శ్వాస మీద ధ్యాస ఫ్రెండ్స్. మరి కొద్ది సమయం తెరచుకున్న మూడో కన్ను పరచి చూపు ప్రకృతిని కొండలు కోనలు వాగులు వంకలు ఎన్నో ఎన్నెన్నో. మన మూడవ నేత్రం తెరుచుకొని కొండలు కోనలు ఎన్నో ఎన్నో జలపాతాలు ప్రకృతి దృశ్యాలు ఇంకా ఎన్నో ఎన్నో అనుభవాలు దర్శనాలు కలుగుతూ ఉంటాయి. ఎంతో మంది గురువులు మాస్టర్స్ దేవుళ్ళు కనిపిస్తూ ఉంటారు.
మనందరము ఆ మూడవ నేత్రం అనుభవాలని పొందుతూ ఉండాలి. సూక్ష్మ శరీర అనుభవాలు, మూడవ నేత్ర అనుభవాలు, నాడీ మండలం శుద్ధి జరగడం, అదంతా కూడా మనం ధ్యానంలో కలిగే ప్రాథమికమైన అనుభవాలని మనం తెలుసుకొని మనం చక్కగా ధ్యానం చేసుకోవాలి. ఎలాంటి సందేహాలు ఉన్నా అడుగుతూ ఉండాలి. హాయిగా శ్వాస మీదే ధ్యాస. నాడులన్నీ పాట పాడు శివరంజని, కీడులన్నీ తొలగిపోవ కీరవాణి, శుద్ధి జరిగి సిద్ధి కలుగు భాగేశ్వరి, ఇది అంతరంగ జాగృతి అనుభవాల స్వగతి. మన సమస్త నాడీ మండలము శుద్ధి జరిగిపోతుంది. మనకి వాక్కు శుద్ధి జరిగి వాక్కు సిద్ధి కలుగుతుంది. ఇవి అన్ని ఎంతో ఎంతో చక్కటి ధ్యాన అనుభవాలు. మన శరీరంలో ఎన్నో ఎన్నో నొప్పులు వస్తూ ఉంటాయి. ఆ నొప్పులన్నీ భరించాలి. మనకి ఏ మందులు ఏ డాక్టర్లు అవసరం లేకుండా ఎంతో ఆరోగ్యాన్ని పొందుతాం, ఎంతో ప్రశాంతతని పొందుతాం, ఎన్నో ఎన్నో లాభాలు పొందుతాం మనం ధ్యానం ద్వారా. మరి కొంత సమయం ఫ్రెండ్స్, ఎవరు కళ్ళు తెరవద్దు, హాయిగా శ్వాస మీదే ధ్యాస. సామూహిక ధ్యానం ఎంతో శక్తివంతమైనది. నరకాన్ని సృష్టించే అసురుడు మన లోపల ఉండే అజ్ఞానమే. ఆ నరకాసుర వధ జరగాలి ఈరోజు. మనసు చేసే మాయని మనం జయించాలి. ఆ మనసుని పట్టుకొని మనసును శుద్ధి చేసుకొని మనం హాయిగా మన జీవితాన్ని మనం ఆనందమయం చేసుకోవాలి. మనసుని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. మనం మనసుకి యజమానిగా ఉండాలి. ఆ మనసుని పట్టుకుని మనసును శుద్ధి చేసుకుని మనసుకి యజమానిగా మారడమే ధ్యాన సాధన యొక్క లక్ష్యం. మనసును పట్టరా ఓ మానవా, మనసును పట్టరా ఓ మానవా, మనసును పట్టరా మలినము తీయరా, మనసుని పట్టరా ధ్యానము చేయరా, మరో జన్మ లేదురా, మనసుని పట్టరా ఓ మానవా, మనసుని పట్టరా ఓ మానవా. ఎన్నో ఆశలు
కల్పిస్తుంది. నిలువకుండా తిరుగుతూ ఉంది. ఎన్నో ఆశలు కల్పిస్తుంది. నిలువకుండా తిరుగుతూ ఉంది. తిప్పలు ఎన్నో తెస్తూ ఉంది. తిప్పలు ఎన్నో తెస్తూ ఉంది. మనసుని పట్టరా ఓ మానవా, మనసుని పట్టరా ఓ మానవా. సమస్త మానవ జాతి కూడా ఆ మనసు యొక్క మాయలోనే జీవించేస్తూ ఉన్నాం. ఆ మాయని జయించిన మహాయోగులు ప్రసాదించిన వరమే ధ్యాన సాధన. ఎన్నో సరికాని ఆశలు కోరికలతో మనం ఎన్నో తిప్పలు పడుతున్నాం. మన మనసుని సరి చేసుకుంటేనే మన జీవితాల్లో మంచి మార్పు వస్తుంది. మాయామోహం కల్పిస్తుంది, మంచిని వెంటనే మరిపిస్తుంది. మాయామోహం కల్పిస్తుంది, మంచిని వెంటనే మరిపిస్తుంది. మాయామోహములో ముంచేస్తుంది, మాయామోహములో ముంచేస్తుంది. మనసుని పట్టరా ఓ మానవా, మనసుని పట్టరా ఓ మానవా. మనసుని పట్టరా మలినము తీయరా, మనసుని పట్టరా ధ్యానము చేయరా, మరో జన్మ లేదురా. మనసుని పట్టరా ఓ మానవా. ప్రతి శ్వాసను గమనిస్తూ మనసులో ఉండే మలినాలు తొలగించుకుందాం. మన మనసు నిర్మలం చేసుకుందాం. ఎన్నో కోరికలు పుట్టిస్తుంది, కళ్ళు కానక తిప్పుతూ ఉంది. కష్టాలెన్నో తెస్తూ ఉంది, కష్టాలెన్నో తెస్తూ ఉంది. మనసుని పట్టరా ఓ మానవా. మన మనసుని సరిగ్గా ఉపయోగించుకోవడం మనం నేర్చుకోకపోవడం వల్లే ఆ తిప్పలు కష్టాలు అన్నీ కూడా మన మనసుని సరి చేసుకుందాం. మన మనసుని శుద్ధి చేసుకుందాం. మన మనసుని మనకు ఉపయోగపడే స్నేహితుడిలా చేసుకుందాం. ఆకాశంలో మేడలు కడుతోంది, అందక క్రిందన పడవేస్తుంది. ఆకాశంలో మేడలు కడుతోంది, అందక క్రిందన పడవేస్తుంది. అశాంతిలోనే ముంచేస్తుంది, అశాంతిలోనే ముంచేస్తుంది. మనసుని పట్టరా ఓ మానవా, మనసును పట్టరా మలినము తీయరా, మనసుని పట్టరా ధ్యానము చేయరా, మరో జన్మ లేదురా. మనసుని పట్టరా ఓ మానవా.
ఎంతో చక్కటి సామూహిక ధ్యాన స్థితిలో ఉన్నాం. మన హృదయాలలో శాశ్వతమైన ధ్యాన జ్యోతిని, జ్ఞాన జ్యోతిని వెలిగించుకుందాం. ప్రతిరోజు పండగలాగా జీవిద్దాం. ఈ భూమండలాన్నంతా ఆ జ్ఞాన జ్యోతులతో నింపివేద్దాం. అందరి హృదయాలలోనూ జ్ఞాన జ్యోతిని వెలిగించే ప్రయత్నం చేద్దాం. ఎంత మాయా మనస్సురా ఇది, ఎన్నో మాయదారి పనులను చేస్తుంది. ఎంత మాయా మనస్సురా ఇది, ఎన్నో మాయదారి పనులను చేస్తుంది. మౌనంగుండరా మనశ్శాంతి దొరకునురా, మౌనంగుండరా మనశ్శాంతి దొరకునురా. మనసు పట్టరా ఓ మానవా, మనసుని పట్టరా ఓ మానవా, మనసుని పట్టరా మలినము తీయరా, మనసుని పట్టరా ధ్యానము చేయరా, మరో జన్మ లేదురా. మనసుని పట్టరా ఓ మానవా, మనసుని పట్టరా ఓ మానవా. మరి ఆఖరి కొద్ది సమయం మానవులందరూ, సమస్త జీవరాశి మరి స్వేచ్ఛగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని, ఈ భూమాత శాంతి సౌభాగ్యాలతో వెలిసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరి హృదయాలలోనూ జ్ఞాన జ్యోతులు వెలగాలని కోరుకుంటూ ఆఖరి కొద్ది సమయం ధ్యానం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆఖరి కొద్ది సమయం ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే ఫ్రెండ్స్, అందరూ రెండు చేతులు విడదీసుకుని రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. మీ మనసులోనే ఒక 5 నెంబర్లు చదువుకోండి. 5 4 3 2 1 0. ఓకే ఫ్రెండ్స్, రెండు చేతులు తొలగించుకుని మెల్లిమెల్లిగా కళ్ళు తెరిచేసుకుందాం. ఓవర్ టు రజని మేడం.
ఓకే. కృష్ణవేణి మేడం. చాలా అద్భుతంగా ధ్యానం చేయించారు. నేనింక బయటికి రాలేకపోతున్నాను. చాలా అద్భుతంగా ఉంది మేడం ధ్యానం.